అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఐ కాంటాక్ట్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆటిజం అండ్ ఏడిఎస్టీ పిల్లల్లో ఐ కాంటాక్ట్ అనేది మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఐ కాంటాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా ఒక 4 పరికరాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ టార్చ్ లైట్. ఏదైనా మనం ఒక డార్క్ రూమ్లో తీసుకొని ఆ డార్క్ రూమ్ సంబంధించినటువంటి ఏదైతే మొత్తం లైట్స్ మొత్తం ఆఫ్ చేసి కిచెన్ కూర్చోబెట్టుకొని మనం ఒక లైట్ని ఆన్ ఆఫ్ చేయడం. ఈ విధంగా ఆన్ ఆఫ్ చేయడం ద్వారా అంటే డైరెక్షన్స్ మార్చాలి. ఒకసారి లెఫ్ట్కు, ఒకసారి రైట్కు, ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఈ విధంగా డైరెక్షన్స్ మార్చడం ద్వారా మనం ఎప్పుడు ఎక్కడ వేసిన వాడిని దానిపైన అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మన ఫేస్ చూస్తూ ఒక టార్చ్ లైట్ను అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ విధంగా ఐ కాంటాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత చమ్కీ పేపర్ అదే ఈ పేపర్ తోటి మనం ఏం చేయాలంటే ఆ చమ్కీ పేపర్ను ఒక డాక్యుమెంట్లో తీసుకొని ఏ విధంగా అయితే లైట్ మొత్తం బంద్ చేసి ఒక టార్చ్ లైట్ను మనము చేతికి ఇలా పెట్టేసుకొని చమ్కీ పేపర్ను దానిపైన ఫస్ట్ మధ్యలో కాకుండా హెడ్స్ అంటే ఏదైతే పక్కల పోర్టు ఉంటుందో ఆ పక్క పోర్టు చూపెడుతూ ద్వారా ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ద్వారా కూడా మనము ఏదైతే ఐ కాంటాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయవచ్చు. తర్వాత టిష్యూ పేపర్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆ టిష్యూ పేపర్ను ఇట్లా మనం ఫోల్డ్ చేసేసి దాంట్లో మన ఇట్లా కొంతవరకు దాన్ని ఫోల్డ్ చేసి ఆ హోల్స్లో మన ఐ కాంటాక్ట్ ఇలా చూస్తూ ఈ విధంగా మన వైపు చూసేటట్టుగా చూస్తూ అలా ఇలా డైరెక్షన్ చేస్తూ కొంచెం ఇమిటేషన్ చేస్తూ ఈ విధంగా మనము ఐ కాంటాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయవచ్చు. 4வது వచ్చేసి బల్బ్. అంటే మనం ఇంట్లో అక్కడక్కడ షాప్స్లలో వారు డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి ఒక బల్బ్ను అరేంజ్ చేసి వివిధ వ్యక్తులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా మనము ఇంట్లో ఒక బల్బును అదే రకమైనటువంటి ఒక డిఫరెంట్ కలర్స్ వచ్చేటటువంటి బల్బును పెట్టేసి అన్ని ఆఫ్ చేసేసి డార్క్ రూమ్లో ఈ బల్బును ఆన్ చేసినట్లయితే వాటి యొక్క రంగును కానీ లేకపోతే అవి తిరుగుతున్నటువంటి ఆ ఇమేజెస్ని కానీ చూడమని చెప్పడం. ఈ విధంగా చూడడం ద్వారా వాటి యొక్క కలర్స్ లేదా వాడు దానికి అట్రాక్ట్ అవుతూ ఆ ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒకే దానిపైన ఫోకస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఐ కాంటాక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. తర్వాత బల్బ్. మామూలుగా సాధారణ బల్బు తోటి కూడా మనం లేదా ఇంకోటి స్మాల్ లైట్స్. ఈ స్మాల్ లైట్స్ అనేది కూడా ఏ విధంగా ఉంటుందంటే చిన్న లైట్స్లో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇది కూడా సేమ్ విధంగా ప్యాటర్న్ విధంగా డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ను మనము ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ డిఫరెంట్ షేప్స్ను అంటే డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ వాటిని చూడమని చెప్తూ ఏదైనా కిట్స్ను మనము ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు. అంటే ఐ కాంటాక్ట్ బేసిక్గా ఈ రకాలుగా కిట్స్ లోపల ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, తల్లిదండ్రులు ఇంకా మామూలుగా ఐ కాంటాక్ట్ పిల్లల లోపల ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి చేయాలన్నప్పుడు సంప్రదించాలి. ఓకే, థ్యాంక్ యూ.